आत्मकथा के बारे में बताना चाहता हूँ। ध्यान से सुनिए। मैं कई रंगों में मिलता हूँ और कई जगहों में मिलता हूँ। दफ्तर और विद्यालय और सड़क में भी मैं हर जगह पर मैं रहता हूँ। कौन है मैं? बताओ। कुड़ेदान। कुड़ेदान मीन्स डस्टबिन। ఓకేనా? చెత్త కుండి. తెలుగులో ఏమంటారు దాన్ని? చెత్త కుండి. యూజ్ మీ. ఏంటి చెత్త కుండి? ఎప్పుడు ఏం చెప్పుద్ది తన గురించి? ఎవరైనా చెప్పుకుంటారా నన్ను ఉపయోగించుకోండి అని? చెప్పుకోదు. కానీ డస్ట్బిన్ మాత్రమే చెప్పుకుంటుంది. ఏమని? యూజ్ మీ అని. నన్ను వాడుకోండి అని మాత్రమే, డస్ట్బిన్ మాత్రమే చెప్తుంది. దీన్ని ఏమంటారంటే, ఏం చెప్పారు దీని గురించి? దీన్ని ఏమంటారు? అంటే ఏంటిది తెలుగులో? ఓకేనా? ఇది ఎక్కడెక్కడ ఉంటుంది చెత్త కుండి? सड़क और घर ఇంట్లో ఉంటున్నాయా? और विद्यालय स्कूल పాఠశాలలో और दफ्तर. दफ्तर మీన్స్ ఆఫీస్లలో కూడా ఈ యొక్క కుడేదాన్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే. చూడండి ఇక్కడ డస్ట్బిన్ చెప్తుందన్నమాట. తన గురించి తాను చెప్పుకుంటుంది. కుడేదాన్ ఏం చెప్పుకుంటుంది? తన గురించి తానే చెప్పుకుంటుంది. मैं कई रंगों में मिलता हूँ, मेरे कई आकार है. నేను చాలా రంగుల్లో ఉంటాను. అంతేకాకుండా నాకు చాలా రకాల ఆకారాలు కూడా ఉంటాయి. నేను ఒకే ఆకారంలో ఉండను. వెరైటీగా నేను ఉంటాను. घर, स्कूल, दफ्तर हो या सड़क, मैं सब जगह रहता हूँ. మరి నేను ఎక్కడెక్కడ ఉంటాను? స్కూళ్ళల్లో, घर అంటే ఇళ్ళల్లో, తర్వాత दफ्तर మీన్స్ ఆఫీస్, सड़क మీన్స్ రోడ్ల పైన. సభీ జగహ్ మై रहता हूँ. ఎక్కడ ఉంటాను? అన్ని చోట్ల నేను ఉంటాను అంటుంది. ఎవరు నేను? आप सोच रहा होंगे. ఎవరో నేను? మీరు ఒకసారి ఆలోచించుకోండి. సోచన అంటే ఏంటి? ఆలోచించండి. ఏమంటుంది డస్ట్బిన్? మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరినో నేను అని చెప్పింది. మై కౌన్ హోమ్. ఎవరిని? నేను ఎవరిని అంటుంది. మై కౌన్ హోమ్ అంటే నేను ఎవరిని. चीज हूँ मैं बड़े कम काम की, सोच मेरे नाम, ज्यादा नहीं मेरा दाम. మరి ఎక్కువ కాదు, నాకు ఖర్చు ఎక్కువ అవుతుందా? లేదు, నేను నాకు ఎక్కువ ఖర్చు కూడా నేను పెట్టనవసరం లేదు. ఇంకేమంటుంది? మై సబ్కే కామ్. నేను అన్నిటికీ ఉపయోగపడతాను. అన్ని రకాల చెత్త వేయడానికి నేను ఉపయోగపడతాను. अब तो समझो हाँ मेरा नाम कुड़ेदान है. मैं आपको पता के बहुत बताता हूँ. संसार में एक मात्रा में हूँ. संसार मीन्स संसार అంటే దునియా. ఇంకా విశ్వ, ప్రపంచం. ఇంకా విశ్వ. ఇది ఏంటిది? పైరే శబ్దం. ఏంటిది? సంసార్ అన్న, ప్రపంచన్న, విశ్వన్న, వరల్డ్ అన్న ఏంటిది? ప్రపంచము. ఎక్కడ ఉంటాను? సంసార్ के एकमात्र ही हूँ. मैं अपने शरीर पर लिखकर चलता हूँ. ప్రపంచంలోనే నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఏమని? నా ఒంటి మీద రాసుకొని మరీ నేను తిరుగుతూ ఉంటాను. యూజ్ మీ. ఏమని తిరుగుతుందంటే డస్ట్బిన్? యూజ్ మీ. నన్ను ఉపయోగించుకోండి ప్రజలారా, మీరందరూ కూడా నన్ను ఉపయోగించుకోండి అని రాసేటువంటి ఒకే ఒక వస్తువుని నేను మాత్రమే, ప్రపంచంలో నేను మాత్రమే అని చెప్పి, ఏకైక వస్తువుని నేను మాత్రమే అని చెప్పి చెప్తుందన్నమాట కుడేదాన్. पहले लोग पुरानी बाल्टी, डिब्बा या किसी की टूटी हुई चीज का उपयोग कूड़ा डालने के लिए करते थे. ఫస్ట్ పురాణ కాలంలో ప్రజలందరూ కూడా ఇలా మంచి డస్ట్బిన్ యూజ్ చేయాలి. ఎలా చేశారంట? ఇలా పాత బకెట్స్. ఏంటివి? పాత బకెట్. బాల్టీ అని ఉంది. పాత బకెట్ అని. మరి ఇంకా అక్క డబ్బాలు ఉంటాయి కదండి, అక్క డబ్బాల్ని, పాడైపోయిన ఐరన్ వస్తువుల్ని, వీటిని మాత్రమే యూజ్ చేసేవాళ్ళనమాట. అప్పట్లో వాళ్ళకి మరి ఎక్కువ మనీ అమౌంట్ ఉండదు కదా కొనుక్కోవడానికి రకరకాల డస్ట్బిన్లు. ఇప్పుడంటే మరి డబ్బు కొంచెం తగ్గుతూ వస్తుంది కాబట్టి అన్ని మన ఉపయోగంలో ఉంటున్నాయి కాబట్టి మంచి
మన డస్ట్బిన్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. కానీ పురాణ కాలంలో అలా కాదు, ఇలా బకెట్లను మాత్రమే వాడేవాళ్ళు. బకెట్ని పాడైపోయిన వస్తువుని కట్ చేసి వాటిని మాత్రమే యూజ్ చేసేవాళ్ళు అనమాట. సమయ బదలి గయా. సమయ మీన్స్ టైం. సమయం అంటే టైం, కాలం. సమయం అంటే కాలం అన్నమాట. కాలం మార్పు వచ్చింది, కాలంలో మార్పు అనేది వచ్చింది, చేంజ్ అనేది వచ్చింది. అమ్మాయి ప్లాస్టిక్, టీన్, గత్తే, లోహే व स्टील से बनाया जाना लगा हो. ఇప్పుడు కాలం మారింది కాబట్టి నేను ఇలా ప్లాస్టిక్ వాటిల్లో ఇంకా స్టీల్ తో తయారు చేసినటువంటిది రకరకాలుగా నేను వచ్చాను మీ ముందుకి అని చెప్పి చెప్తుంది అనమాట. పైరే తో మేరే ముహ కూల్ రహతా థా. ఫస్ట్ నేను ఇలా ఓపెన్గా ఉన్నాను, అంటే ఇలా మూత లేకుండా, దీని మీద డక్కన్ లేకుండా ఉన్నాను పులాగా. अब तो मैंने ढक्कन लगा लिया. ఇదేమవుతుంది, దీని మీద క్యాప్ వస్తుంది, ఇలా క్లోజ్ చేసి వస్తుంది అనమాట. ఇప్పుడు ढक्कन లోనే ఉంటుంది, దీని మీద ढक्कन ఉంటుంది అని చెప్పి చెప్తుంది అనమాట. जब मेरी आवश्यकता की आवश्यकता हो ढक्कन खोलो और मुझे उपयोग में लाओ. ఇప్పుడు అవసరం వస్తే అప్పుడు నా మూత తీయండి, నన్ను యూజ్ చేసుకోండి. ఆవశ్యకత అంటే ఏంటిది? అవసరం. ఆవశ్యకత సంజ్ఞం ప్రత్యయ చెప్పండి, చెప్పండి రా. ఆవశ్యకత ఇందులో ఏముంది చెప్పండి? తా ప్రత్యయం. ఏంటిది? తా ప్రత్యయం అన్నమాట. తా ప్రత్యయం వస్తుంది ఆవశ్యకతలో. తా ప్రత్యయం ఉంటుంది. जागो लोग जागो, संसार में चीज बदलती रहती है. మేల్కొండి ప్రజలారా, మేల్కొండి. ప్రపంచంలో అనేక రకాల వస్తువులు మార్పు వస్తూ ఉన్నాయి. చీజ్ ఏమంటే వస్తువులు అన్నమాట. వస్తువుల్లో మార్పులు వస్తూ ఉన్నాయి. మై भी हर दिन परिवर्तन कर रहा हूं. నేను కూడా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాను, డెవలప్ అవుతున్నాను. నాలో కూడా చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. अब मैंने अपने भाइयों को भी काम करना सिखा दिया है. నేనైతే నా అన్నదమ్ములకు కూడా కొన్ని పనులు నేర్పించాను. ఏంటో చూద్దాం. నీలే వా కూలే కూడేదాన్. నీలే రంగు అంటే ఇది బ్లూ. नीले रंग कूड़ेदान और अब मेरे नीले बाई का उपयोग ऐसा कूड़ा ढालने के लिए कर सकता हूँ जो नष्ट नहीं होता, जैसे प्लास्टिक, लोहे. ఈ నీలి రంగు కూడేదానిలో ఏమవ్వాలంట? మనకు నష్టహాని కలిగించదు. ఏమేంటి? ప్లాస్టిక్. చూడండి, ప్లాస్టిక్. ఓకేనా? ఈ ప్లాస్టిక్ యూజ్ చేయాలి నీలి రంగు డబ్బాలు. తర్వాత ఇలా లోహేలు. లోహే అంటే ఏంటిది? ఐరన్. ఇలా ఐరన్ వస్తువులు, ఇలా మనకు ఉపయోగపడినటువంటి ప్లాస్టిక్ కవర్స్, ఇలా ఇవన్నీ కూడా మనం ఈ నీలి వాయిలో ఉపయోగించాలి. అంటే నీలి రంగ డబ్బాలో యూజ్ చేయాలన్నమాట. అర్థమైందా ఇప్పుడు మీకు? ఏమో యూజ్ చేయాలి ఇందులో? प्लास्टिक, लोहे और सब तरह की वस्तु. ओके ना? इसमें डाल दे नीली रंग में. और अब काले भाई का उपयोग भी जीवाणु फैलने वाले वस्तुओं को डालने के लिए होता है. काले मीन्स ब्लैक. కానీ ఇప్పుడు బ్లాక్ యూజ్ చేయట్లే. ఏమో యూజ్ చేస్తున్నారు? రెడ్. రెడ్ జీవాణు మనం లోపల వేసినా, మనం భూమిలో వేసినా కూడా కరిగిపోయినటువంటి వస్తువులు. దేంట్లో ఏమేయాలి? దీంట్లో ఏమేయాలో చూద్దాం. చూడండి, ఇది ఏంటిది? లాల్ రంగు. ఏ రంగు ఇది? లాల్ రంగు. చూడండి, దీంట్లో ఏమేయాలి? जीवाणु फैलने वाले वस्तुओं को डालने के लिए होता है. जैसे प्रयोग में बाधे पट्टी. చూడండి, ఏం యూజ్ చేయాలో? పట్టీ. అంటే ఇక్కడ మనం కట్టుకుంటాం చూడండి, కాటన్. ఇది ఇంకా ఏం యూజ్ చేయాలి? ఇలా గ్లౌజెస్. హాస్పిటల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ గ్లౌజెస్. ఇంకా ఇలా యూజ్ చేసేటువంటి వస్తువులు ఇలా కాటన్లు. కాటన్ చూడండి, కాటన్ మనం రక్తం చూస్తూ ఉంటాం, ఇలా ఇలా క్లీన్ చేస్తుంటాం కదా, ఈ కాటన్స్. ఇంకా ఏం చేయాలి? ఇంజెక్షన్స్. చూడండి, ఇంజెక్షన్లు. సూయి. సూయి అంటే సూదులు. ఈ సూదులు. ఇంకా మనకు ఉపయోగపడినటువంటి ఇంజెక్షన్లు. ఇవన్నీ కూడా ఏ రంగు దాంట్లో వేయాలి? डिब्बे में डालने चाहिए. और చూడండి నెక్స్ట్, और रक्त होने के इंजेक्शन भी सुई आदि. मेरा उपयोग और नष्ट होने वाले कूड़े डालने के लिए कर सकता है. जैसे सब्जी
ఏ ఆది గ్రీన్ డబ్బా చెప్తుంది ఏమని నాకైతే నష్టం కలిగించినటువంటి భూమిలో కలిగిపోయేటండి మనం వాడి యూజ్ చేస్తే మనం భూమిలో వేస్తే మనకి మళ్ళీ రీప్రొడక్షన్ కి ఉపయోగపడుతుంటాయి మళ్ళీ దాంట్లో ఎరువులు తయారు చేయొచ్చు అలాంటివి మాత్రమే నాలో ఏమంటుంది ఏది హరా రంగు డస్ట్బిన్ ఏమేమంటుంది ఇలా మనకు ఉపయోగపడేటువంటి పువ్వులు ఇంకా సబ్జియా కూరగాయలు సబ్జియా ఉల్లిపాయలు ఇలాంటివి టమాటాస్ మనం ఏదైతే వాడతామో ఇంట్లో ఇలాంటివి ఉంటాయి కదా ఆకులు ఇవన్నీ కూడా మరి వేసామనుకోండి ఏమవుతుంది మనం భూమిలో పడేస్తే ఏమవుతుంది ఎరువుగా ఉపయోగపడుతున్నాయి భూమిలో బలాన్ని ఇస్తుంది భూమికి పంటలు పండడానికి ఉపయోగపడతాయి రీప్రొడక్షన్ అన్నమాట ఇది మళ్ళీ మనకి యూజ్ అవుతూ ఉంటాయి ఇలాంటివి యూజ్ అవుతుందా హాని అవుతాయి అవునా కాబట్టి ఇదేమో ఇలాంటి డబ్బాలో వేసుకోవాలి అన్ని ఒకే డబ్బాలో వేసుకోకూడదు ఒకే కుడే దానిలో వేయకూడదు అనమాట ఇలా విడివిడిగా ఈ గ్రీన్ డబ్బాలో వేసుకోమన్నాడు ఏం వేయాలి జీవాణువులకు ఉపయోగపడేటువంటి ఇదే రంగు कूड़ेदान में क्या क्या डालते हैं इसमें प्लास्टिक और लाल रंग के कूड़ेदान में और हरा रंग की सब्जी कूड़ेदान में ओके ना समझ गए ना आपको एक बात बताता हूँ जब आप में उपयोग करते हैं मुझे बहुत मीन्स ज्यादा परे शब्द ఏమవుతుంది बहुत అంటే ज्यादा అంటే बहुत మీన్స్ ज्यादा ఇంకా అధిక ఇలా ఓకేనా పరే శబ్ద ఇది ज्यादा అధిక అన్నమాట बहुत అంటే ఓకేనా దీన్ని ఏం చేయమంటున్నారు मुझे बहुत खुशी मिलता है खुशी మీన్స్ హ్యాపీ సంతోషం అన్ని ఇలా యూజ్ చేసారనుకోండి చక్కగా ఇదేంటో దాంట్లో పెట్టేశారనుకోండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి చూడేదాన్ని తన ఆత్మకథను చెప్పుకుంటుంది అనమాట ఖుషి అంటే ఏంటి సంతోషం అవునా ఇది ఏముంది ఇక్కడ ఇకారాంత్ ఉంది చూసారా ఇకారాంత్ శబ్దు వచనం చేంజ్ చేస్తే ఏమవుతుంది ఇది ఏకవచనంలో ఉందా బహువచనంలో ఉందా ఏకవచనంలో ఉంది దీని బహువచనంలో చేంజ్ చేస్తే ఏమవుతుంది వెరీ గుడ్ ఏంటిది ఖుషియా అవుతుందన్నమాట खुशियाँ मिलती है परंतु जब मैं पूरा इधर उधर फेंकते हूँ तो मुझे बहुत दुख होता है మీరు మీ చెత్త ఇలా వేయకుండా ఇలా వెంటనే ఎక్స్టెన్షన్ అనుకోండి చిన్న ఎక్స్టెన్షన్ అనుకోండి లేదా ఏం చేస్తుందంట చాలా దుఃఖపడుతుందంట ఏడుస్తుందంట అంటే నాకు బాధ వేస్తుంది అనమాట నన్ను యూజ్ చేసుకోకుండా నేను యూజ్ మీ అని పెట్టుకొని తిరుగుతున్నాను కదా మీరు నన్ను యూజ్ చేసుకోకుండా ఎలా వెంటనే వేసేస్తున్నారని చాలా దుఃఖిస్తుంది అనమాట సిక్ ఆపోజిట్ ఏంటి బాధ అన్నమాట నేను చాలా దుఃఖిస్తాను మీరు నన్ను కనుక యూజ్ చేసుకోబోదే అని చెప్పి చెప్తుంది అనమాట ఇంకా చూడండి आप जानते हैं कि मुझे उपयोग में ना लाकर तरह की बीमारियां आमंत्रित कर रहे हैं మీరే ఇంకా నన్ను యూజ్ చేసుకోలేదనుకోండి